ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ దేవుని యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. పిల్లరా, మరి రేపు ఆదివారం, మరి ఈరోజు ఆదివారం కనుక ఆరాధన సమయాలు మార్చబడ్డాయి. ఎందుకంటే ఎండల తీవ్రత ఎక్కువ ఉన్నందువలన మరి సమయాలు కొంచెం మార్చబడ్డాయి. దాన్ని గమనించి ఈరోజు మరి ఆరాధనకు సమయానికి రావాలని ప్రభు పేరట ప్రభు నామములు మనం చేస్తున్నాను. ఐక్యనగర్ మరి చర్చిలో ఉదయం 6 గంటలకు, ఆదివారం ఉదయం 6 గంటలకు ఆరాధన ప్రారంభించబడుతుంది. తిరిగి మరి అబ్దుల్ కలాం కాలనీలో 8 ఆరాధన అక్కడ ప్రారంభించబడుతుంది. తిరిగి ఆంధ్రరత్న నగర్ కేరళ స్కూల్ మెయిన్ చర్చిలో మరి 9 గంటలకు ఆరాధన ప్రారంభించబడుతుంది. సమయాలు గమనించి సంఘ బిడ్డలందరూ కూడా సమయానికి రావాలని ప్రభు పేరట ప్రభు నామములో యూట్యూబ్ కుటుంబ సభ్యులకును వాక్యం వింటున్న వారందరికీ ఎవరైనా ప్రేరేపించబడితే మీకు దగ్గరలో ఐక్యనగరం కానివ్వండి, రామాపురం రోడ్డు అబ్దుల్ కలాం కాలనీలో దగ్గరలో ఉన్నా, లేకపోతే పేరళ స్కూల్ దగ్గర పరిసర ప్రాంతంలో ఉన్న ఈ సమయాలకు మరి మీరు పాల్గొని ఆరాధనలో దేవుని యొక్క ఆరాధించి దేవుని దీవెనలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తూ ఉన్నా. పిల్లరా, మరి ఈరోజు ఆదివారం అయినప్పటికి కూడా మనము దేవుని వాక్యాన్ని యూట్యూబ్ ద్వారా మనము విందాం. దేవుని వాక్యం ద్వారా మనము బలపరచబడదాం. దైవ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి 2వ కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం మన తలంపుకు తెచ్చుకుంటే చాలా శ్రేష్టమైన సంగతులను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడో బైబిల్ గ్రంథంలో మనం చదువుదాం. చూడండి. కాగా మేము ఆయనతోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని వ్యర్థము చేసుకొనవద్దని చూచారు ఇక్కడ. దేవుని కృప వ్యర్థము చేసుకొనకూడదని దేవుడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా మనల్ని వేడుకుంటూ ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజమే పిల్లరా, దేవుని కృపను అర్థం చేసుకుంటూ ఉన్నాం. కారణం ఏంటి అంటే సమయము దేవుడు మనకిచ్చాడు. సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. మంచి సమయం. దేవుని సన్నిధిలో ప్రార్థించలేకపోతున్నాం. దేవుని సన్నిధిలో పాటలు పాడలేకపోతున్నాం. దేవుని సన్నిధిలో వాక్యమును చదవలేకపోతున్నాం. దేవుని సన్నిధికి ఆరాధనకు రాలేకపోతా ఉన్నాం. పిల్లరా, దేవుని యొక్క కృపను చాలామంది వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు. దేవుడు కొంతమందికి మంచి వరాలు ఇచ్చాడండి, మంచి తలాంతులు ఇచ్చాడు. చాలామంది పాటలు పాడుతుంటే ఎంత మాధుర్యంగా ఉంటుందో. దేవుడు మంచి స్వరాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. కానీ ఆ స్వరము దేవుడు ఇచ్చినా ఆ స్వరమును దేవునికి ఉపయోగించలేకపోతున్నారు. దేవుని కృపను వ్యర్థం చేస్తూ ఉన్నారు. ఎంత భయంకరం అండి! ఎంత భయంకరమైన పరిస్థితిలో ఈ మానవులు పడిపోతూ ఉన్నారు. కొంతమంది బైబిల్ చదవటం చాలా స్పష్టంగా చదువుతారండి, బాగా చదువుతారు, గంభీరంగా చదువుతారు. నిజంగా ఒక్కొక్కరు బైబిల్ చదువుతుంటే బోధించేటువంటి బోధకునికి చక్కగా నడిపింపు వస్తూ ఉండిద్దండి. కానీ చక్కగా చదివే వరాన్ని కలిగి ఉండి కూడా చర్చికి రారండి, దేవుని సన్నిధికి రాలేకపోతున్నారండి. ఎంత భయంకరమైన పరిస్థితులండి. అలాగే కొంతమంది చక్కగా ప్రార్థన చేస్తారు, అంశాలను బట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు, అంశాలను బట్టి దేవునికి మొరపెడతా ఉంటారు. వారు ప్రార్థన చేస్తూ ఉంటే ఎదుటి వాళ్ళు పశ్చాత్తాపం వస్తుంది. ఎదుటి వాళ్ళు వారి పాపమును విడిచిపెట్టి ప్రభువుని కలిగి జీవించాలనేటువంటి నడిపింపులను కూడా వస్తూ ఉంటారు. అంత
గొప్ప వరాన్ని, కృపావరాన్ని దేవుడిస్తే చాలామంది ప్రార్థనకు నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రార్థన పట్ల అనాలోచనతో వారు బ్రతుకుతూ ఉన్నారు. పిల్లరా, అలా ఉండకూడదు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. కొంతమంది చర్చిలో ఎంత పరిచర్య చేస్తారో, ఎంత పరిచర్య అండి. దేవుని మందిరంలో చైర్స్ వేయటం కానివ్వండి, సాపలేయటం కానివ్వండి, మందిరం శుభ్రం చేయటం కానివ్వండి, ఓడవటం కానివ్వండి, తుడవటం కానివ్వండి, ఎంత పరిచర్య, అంత పరిచర్య. నిజంగా దేవుని కృపావరం దేవుడు వారికి ఇస్తే దానిని వారి నిర్లక్ష్యము ద్వారా వ్యర్థం చేసుకుంటున్నారు. అలా ఉండవద్దు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, సహోదరి, చేతులు జోడించి మనం చేస్తున్నాను. దేవుని కృపావరమును సద్వినియోగం చేసుకుంటే, నీవు ఉపయోగించుకోగలిగితే, పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు, గొప్ప క్రియ దేవుడు నీ పట్ల జరిగిస్తాడు, నెరవేరుస్తాడు అని దేవుని వాక్యము దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి సహోదరా, సహోదరి, దేవుడిచ్చిన కృపావరాన్ని ఇప్పుడైనను దేవుని కొరకు ఉపయోగించు. దేవుని కొరకు పని చేయి. దేవుడు మంచి సమయాన్ని నీకు ఇచ్చాడు. రా, దేవుని మందిరానికి రా, చక్కగా పాటలు పాడు, చక్కగా దేవుని ఆరాధించు. నిజంగా నువ్వు పాటలు పాడుతుంటే, నువ్వు ఆరాధన చేస్తావంటే అనేక లోకస్తులు నీ స్వరాన్ని బట్టి ఆకర్షించబడతారు. నీ స్వరమును బట్టి వారు కదలిక వస్తుంది. ఎన్నడూ మందిరానికి రానివారు, ఎన్నడూ దేవుని పాటలు వినటువంటి వారు, నీ స్వరము అనేకులను ఆకర్షించేదిగా దేవుడు వరాన్నిచ్చాడు నీకు. ఎందుకు ఆ వరమును నువ్వు వ్యర్థపుచ్చుతున్నావు? ఆ వరాన్ని ఎందుకు నీవు నిష్ప్రయోజనమైన దానిగా మారుస్తున్నావు? సహోదరా, సహోదరి, అలా ఉండవద్దు అని దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. దేవునితో మాట్లాడుతున్నాడు. కాబట్టి నీవు దేవుని కృపావరాన్ని వ్యర్థముగా ఉంచవద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు చక్కని ఉపమానాన్ని జ్ఞాపకం చేశాడు. అదేం తెలుసా? ఒక యజమాని దేశాంతరానికి వెళ్తూ తన పనివారిని పిలిచాడట. పిలిచి, బాబు, నేను దేశాంతరం వెళ్తున్నాను, ఇదిగో నా దగ్గర కొంత డబ్బు ఉంది, తీసుకోండి, వ్యాపారం చేసుకొని మంచిగా మీరు వృద్ధిలోకి రండి, మీరు దీవించబడండి అని చెప్పి వెళ్ళిపోయాడట. ఒకనికి 5 తలాంతులు ఇచ్చాడు, మరొకనికి 2 తలాంతులు ఇచ్చాడు, మరొకనికి 1 తలంతు ఇచ్చాడు. పిల్లరా, ఒకనికి 5 తలంతులు, వాడు పాటలు పాడతాడు, ఆరాధన చేస్తాడు, అంత మాత్రమే కాదండి, బైబిల్ చదువుతాడు, అంత మాత్రమే కాదండి, దేవుని మందిరంలో పరిచయం చేస్తాడు. అంత మాత్రమే కాదు, దేవునికి ఇచ్చే విషయంలో కూడా ధారాళంగా ఇస్తాడు. 5 తలాంతులు దేవుడు అతనికి ఇచ్చాడు. 5 తలాంతులను ఉపయోగించాడు. 5కు 5 10 తలాంతులు సంపాదించుకున్నాడు. 10 తలాంతులు సంపాదించుకున్నాడు. తన దాసుడు వచ్చాడు, 3 పిలిచాడు, బాబు రండి అన్నాడు. ఆ 3 వచ్చారు. యా మొదటివాడా, నేను నీకేమి ఇచ్చాను? యా, నువ్వు 5 తలాంతులు ఇచ్చావయ్యా. ఇదిగయ్యా, 5కు 5 తెచ్చాను, ఇదిగో తీసుకో అన్నాడు. అతను చూచి అన్నాడు, యజమాని, బడా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. 2వాడిని పిలిచాడు, అయ్యా, 2కి 2
నేను సంపాదించాను. పిల్లరా, అదేంటి తెలుసా? పిల్లరా, 5 తలాంతుల వాడు పాటలు పాడతాడు, బైబిల్ చదువుతాడు, ఆరాధన చేస్తాడు, పరిచర్య చేస్తాడు, దేవునికి ఇచ్చే విషయంలో ఆసక్తిగా ఉంటాడు. ఇంకా 5 తలాంతులు ఏందంటారా? వాయిద్యం వాయిస్తాడు. అంత మాత్రమే కాదు, మందిరాన్ని వచ్చే వారందరికీ పరిచర్య చేస్తాడు. అంత మాత్రమే కాదు, మందిరంకి వచ్చే వారి యొక్క పాదరక్షకుడి విషయంలో చెప్పులు కూడా చాలా భద్రంగా చేస్తాడు. అంత మాత్రమే కాదు, వృద్ధులకు, వికలాంగులకు, చర్చికి వచ్చే వారికి తన వంతు తాను తోడుపాటునిస్తూ ఉంటాడు. 5 పెంచుకున్నాడండి, 5కి 5 సంపాదించుకున్నాడండి. ఎంత పరిచర్య అతను చేశాడో దానిని బట్టి యజమాని అంటున్నాడు, బడా నమ్మకమైన మంచి దాసుడా. అమ్మా, దేవుడిచ్చిన కృపావరములను, దేవుడిచ్చిన తలంతులను నువ్వు ఉపయోగించుకున్నప్పుడు, దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకున్నప్పుడు, దాని ప్రకారముగా నువ్వు అభివృద్ధి చెందుతున్నప్పుడు దేవుడు అంటాడు, బడా నమ్మకమైన మంచి దాసుడా. హల్లెలూయా! ఎంత గొప్ప అనుభవం. సహోదరా, సహోదరి, రెండోవాడు మనం చూస్తున్నాం, అతనికి 2 తలాంతులు, 2 తలాంతులు. అతను కూడా చక్కగా వాయిద్యాలు వాయిస్తాడు, గిటార్ వాయిస్తాడు, కీబోర్డ్ వాయిస్తాడు. పిల్లరా, చక్కని పరిచర్య. అంతటితో ఉండలేదండి, ఏం చేస్తాడు తెలుసా? తప్లా వాయిస్తాడు, డోలక్ వాయిస్తాడు, డ్రమ్ము వాయిస్తాడు. ఎంత పరిచర్య చేశాడో, ఎంత పరిచర్య. అయ్యా, నువ్విచ్చిన 2 తలాంతులతో 2కి 2 సంపాదించానయ్యా. నిజంగా ఆ యజమాని అతను చూసి చాలా సంతోషపడ్డాడు. బడా నమ్మకమైన మంచి దాసుడని అతన్ని ఆశీర్వదించాడు. కారణం ఏంటంటే దేవుని కృపావరమని తలంతును సద్వినియోగం చేసుకున్నాడు. 3వాడు ఉన్నాడు, వాడు ఏం చేశాడు తెలుసా? అతనికి 1 తలంతే, 1 రూకలనే ఇచ్చాడండి. ఒక తలంతునే అతని యజమాని ఇచ్చాడండి. ఆ 1 తలంతుని ఏం చేశాడు తెలుసా? డెవలప్ చేసుకోవాలా. ఏమండి, చాలామంది అండి ఈ రోజుల్లో మందిరములకు వస్తారు, ఫస్ట్లో పాటలు పాడతారు, తర్వాత పాటలు పాడటానికి వెనకాడుతూ ఉంటారు. కొంతమంది వస్తారు, బైబిల్ చదువుతూ ఉంటారు, కొంతకాలం తర్వాత చదవకుండా వెనకబడిపోతూ ఉంటారు. కొంతమంది వస్తారు, చక్కని ఆరాధన చేస్తారు, తర్వాత దూరం అయిపోతూ ఉంటారు. కొంతమంది వస్తారు, మందిరంలో పరిచర్య చేస్తూ ఉంటారు, కొంతకాలం చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే 1 తలంతుని సద్వినియోగం చేయటానికి వారిలో త్యాగం లేదు, వారిలో సమర్పణ లేదు, వారిలో అర్పణ లేదు, వారు దేవుని పాత్రగా వాడబడలేదు. మరి ఏం చేశాడు? ఆ 1 తలంతుని కూడా గుంట తీసి భూమిలో పాతి పెట్టేశాడు. ఈ రోజున చాలామంది మంచి స్వరం ఉండి కూడా పాడలేకపోతున్నారు. గుంటలో పాతి పెట్టే దేవుని వరాన్ని వారు పాతి పెట్టేవారిగా ఉంటున్నారు. చాలామంది బైబిల్ బాగా చదువుతారు, కానీ చదవలేకపోతున్నారు. గుంట తీసి తలంతును భూమిలో పాతి పెట్టారు. చాలామంది పరిచర్య చేస్తారు, కానీ చేయట్లేదు. వారి తలంతును భూమిలో దాచిపెడతా ఉన్నారు. ఎంత భయంకరం. అంత మాత్రమే కాదు, తన యజమానితో అంటాడు, అయ్యా, నువ్వు మంచోడు కాదు నాకు తెలుసయ్యా. ఈ రూపాయిని, రోకల్ని, ఈ 1 తలంతుని ఖర్చు పెట్టి అవజేస్తే నువ్వు పనిష్మెంట్ ఇస్తావని, నువ్వు కోపడతావని, నువ్వు అరుస్తావని నేను భయం చేత దాన్ని భద్రంగా దాచిపెట్టానయ్యా. బాబు, దేవుడు కోపపడే దేవుడు కాదు. దేవుని కోపము నిమిషం మాత్రమే. పిల్లరా, దేవుని పరిచర్య, దేవుని పనిలో నీవు ఆయన ఇచ్చిన కృపావరమును వినియోగించినట్లయితే, సద్వినియోగం చేసినట్లయితే దేవుడు అంటాడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, బడా నమ్మకమైన మంచి దాసురాలా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను దీవించడానికి దేవుడు ఇష్టపడతాడు.
దేవుడు నిన్ను బలపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఏ అనుభవంలో ఉన్నావు? నీవే జీవితంలో ఉన్నావో ఒకసారి నీకు నీవే పరీక్షించుకోవాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనము దైవ గ్రంథంలో మనం చూసినట్లయితే చాలా సంగతులను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడిచ్చినటువంటి ఈ కృపను వ్యర్థం చేయకూడదు. దేవుని కృపను వ్యర్థం చేసేవాడు వ్యర్థుడైపోతాడు. దేవుని కృపను వ్యర్థం చేసిన వాడు లోయి కాకుల చేత పీకించబడతాడు. లోయి కాకులు అతన్ని పొడుస్తాయి. ఆ స్థితి, ఆ పరిస్థితి నీకు రాకూడదు అని ఈ పురాతన కాలంలో ఈ పరిశుద్ధ దినాన దేవునితో మాట్లాడుతున్నాడు. నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. సహోదరా, సహోదరి, చేతులు జోడించి మనం చేస్తున్నారు. దేవుని కృపను వ్యర్థపరచబాకండి. దేవుడిచ్చిన తలంతులను వ్యర్థం చేయబాకండి. దేవుడిచ్చిన కృపావరాలను వ్యర్థం చేయబాకండి. వ్యర్థం చేస్తే బడా నమ్మకమైన చెడ్డదాసుడా వ్యర్థం చేయకూడదు. అలా ఉండవద్దు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అదే 10 మంది కనికల్లో 5 దేవుని కృపను వ్యర్థం చేశారు. మీరెవరో నేను ఎరగను అంటున్నాడు. తలుపు వేస్తాడు దేవుడు. దేవుడిచ్చిన కృపావరములను దేవుని కొరకు వినియోగించకపోతే దేవుని కృపను కోల్పోతావు. దేవుని ఆశీర్వాదాలు కోల్పోతావు. దేవుని మహిమను కోల్పోతావు. దేవుని ప్రసన్నతను కోల్పోతావు. దేవుని పరిశుద్ధాత్మను కోల్పోతావు. పరిశుద్ధాత్మ యొక్క శక్తిని కోల్పోతావు. పరిశుద్ధాత్మ యొక్క బలాన్ని కోల్పోతావు. పరిశుద్ధాత్మ యొక్క కృపావరములను నువ్వు కోల్పోయి నీ జీవితంలో పిల్లరా నష్టం కలుగుతుంది. అలా ఉండవద్దు అనే ఈ పరిశుద్ధ దినాన దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడిని హెచ్చరిక చేస్తున్నాడు. ఎప్పుడైనాను మేలుకో. ఇప్పుడైనాను దేవుని కృపను వ్యర్థము చేయకుండా దేవుని కొరకు నువ్వు ప్రయాసపడు. దేవుని కొరకు నువ్వు భారము కలిగి దేవుని పనిలో ముందుకు రా. దేవుడు నిన్ను బలపరుస్తాడు. నువ్వు దేవుని కృపను వ్యర్థం చేస్తున్నావనే నిన్ను వ్యర్థం చేయకుండా ఉండటానికి కొరకే యేసుక్రీస్తు వారు లోకములో జన్మించాడు. ఈ లోకములో నరావతారిగా మానవ స్వరూపంలో ఆయన జన్మించాడు. ఎందుకు తెలుసా? నువ్వు వ్యర్థం కాదున్నావు. నువ్వు వ్యర్థుడైపోతున్నావు. నరకానికి వెళ్ళిపోతున్నావు. శాపానికి వెళ్ళిపోతున్నావు. నరకము నుండి, శాపము నుండి నిన్ను రక్షించు నిమిత్తమై, దేవుని కృపలో నిన్ను నిలబెట్టి నిమిత్తమై ఆయన యవ్వన రక్తమును నీ కొరకు దారిపోసాడు. పవిత్రమైన రక్తమును నీ కొరకు దారిపోసాడు. ఆయన రక్తం చేత కడగబడిన ఆయన రక్తములను శుద్ధీకరించబడితే దేవుని కృపావరము వ్యర్థము కాకుండా ప్రయోజకుడిగా చేస్తుంది అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి ఆ సిలువను చూసుకుంటూ, సిలువలో వేలాడుతున్న యేసయ్యను చూసుకుంటూ మీ జీవితాన్ని దేవునిలో వాడి ఉపయోగించుకొని ఆత్మీయ మేలు పొంది ఇచ్చే రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తున్నాను. దేవుడి మాటలను, దేవుడి వాక్యాన్ని మనందరూ కూడా దీవించి ఆదరించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. కృపామయుడ, ప్రేమికుల మా తండ్రి, ఈ శ్రేష్టమైన, అమూలమైన, విలువైన, ఘనమైన నామమునికై నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఎంతవరకు మీరు మాతో ఉన్నారు. ఎంతవరకు మీ మాటల ద్వారా, నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందుకే నీకు వందనాలు. ఎంతమంది వాక్యానికి నీరు కట్టండి, ఫలింపు దయచేయండి. వాక్యానుసరంగా నడుచున్నట్లుగా, వాక్యానుసరంగా జీవించినట్లుగా మమ్మల్ని మీరు బలపరచమని, అయ్యా మీరు ఇచ్చిన కృపావరములు నీ బిడ్డలు ప్రభువా నీలో వాడి ఉపయోగించి ఆత్మీయ మేలు పొందినట్లుగా నీ బిడ్డలు లేవనెత్తండి, నిలబెట్టండి, వాడుకోమని, దీవించమని మా కొరకే త్వరలో రాబోతున్నటువంటి యేసయ్య శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో
అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధము ప్రార్థించిన ప్రతి మిసిమనుకును కూడిన మనందరికీ దేవాని మొరపెట్టి ప్రతి ఆత్మకును సకల పరిశుద్ధులకు ఆయన రాకడ వరకు తోడి నడిపించి దీవించి సంరక్షించి కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.